హాయ్ అండి. మధ్యలో జిగ్‌జాగ్ లాగా నెట్ వేసి కుట్టున్నారు చూడండి ఇప్పుడు బ్లౌజు. అలాంటిది నేను బార్డర్ ఏసి కుట్టాను చూడండి నెట్ కాకోకుండా. ముందు అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం గదా! హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత డిజైన్ కోసము మార్కింగ్ ఏసుకున్నాను చూడండి. ముందు హ్యాండ్ కింద నుండి 2.5 తీసుకోండి. అట్నుంచి కుట్లల్లోకి పైకి 2 ఇంచి తీసుకుంటున్నాం గదా! అది కింద హ్యాండ్‌కొస్తుంది. మధ్యలో నెట్ వస్తుంది గదా! చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ పైన 2 ఇంచి తీసుకోండి. ఆ మధ్యలో 2 ఇంచి నెట్టుకనమాట. మీరు మధ్యలో ఎక్కువ తీసుకోవద్దు. నెట్‌కి 2 ఇంచి చాలు. పైన 2 ఇంచి ఆడికొక మార్కింగ్ ఏసుకోండి. ఈ మోడలు ఫుల్ హ్యాండ్‌కైతే సూపర్‌గా ఉంటుంది. కిందికొస్తుంది గాబట్టి డిజైన్ కనిపిస్తుంది. హాఫ్ హ్యాండ్స్‌కైతే 7½ 8 ఇంచి పెట్టుకోండి. హాఫ్ హ్యాండ్స్‌కు 6 అలా పెట్టుకుంటే బావుండదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకటి కుట్టుకొని చూసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్‌కొచ్చిన లుక్ షార్ట్ హ్యాండ్స్‌కి రాదండి. కావాలంటే ట్రై చేయండి. మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం మధ్యలో ఒక లైన్ ఇచ్చాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. బాగా అర్థమవుతుంది హ్యాండ్. ఇప్పుడు మనం తీసుకున్న గుర్తుల ప్రకారం లైన్ ఏసుకోవాలి స్ట్రెయిట్‌గా. 2 లైన్‌లు వేసేసుకోవాలి స్ట్రెయిట్‌గా. చూడండి నేను లైన్‌లు వేస్తున్నాను. అలా వేసేసుకోండి. స్కేల్ తీసుకొని స్కేల్‌తో చొట్ట పోకోకుండా, పక్కకు పోకోకుండా నీట్‌గా లైన్‌లు వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా నిదానంగా చూపిస్తున్నాను చూడండి. మీరు తొందర కాకుండా స్కిప్ చేయకోకుండా ప్రశాంతంగా వీడియోని నిదానంగా చూడండి. ఇప్పుడు మధ్య భాగంలో మనము ఒక మార్క్ ఏసుకున్నాం గదా! ఆ మార్క్‌ని బేస్ చేసుకొని 2 లైన్‌ల మధ్యలో ఒక మార్క్ ఏసుకోండి. తర్వాత 1.5 ఇంచి, 1.5 ఇంచి మార్క్ ఏసుకుంటూ వెళ్ళండి. మీరు ట్రై చేయండి. ఒకసారి కుట్టండి. ఒక హ్యాండ్ వస్తుంది ఈజీగానే. మార్కింగ్ వేసేటప్పుడు కిందికి, పైకి పోకోకుండా ఒక లెవెల్‌గా 1.5 ఇంచి, 1.5 ఇంచి కరెక్ట్‌గా వేసుకోండి. 2 ఇంచి పెట్టకండి. ఎందుకంటే ఎక్కువ వెడల్పయిపోతుంది కట్టు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే 1.5 మార్కింగ్ ఏసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అయినా, పట్టు శారీస్ అయినా బార్డర్‌లు సేమ్ వస్తున్నాయి. ఆపోజిట్ బార్డర్ అయితే ఈ మోడల్‌కి చాలా బావుంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. అందుకే చాలామంది నెట్ వేసుకుంటారు. కాకపోతే వీళ్ళు ఈ కస్టమర్స్ నెట్ వద్దు అక్క అన్నారు. అందుకని నేను నెట్ వేయకోకుండా శారీలో బార్డరే ఎప్పుడు రొటీన్‌గా గాకుండా ఇలా ట్రై చేశాను. ఇప్పుడు మనం మధ్యలో 1.5 ఇంచి, 1.5 ఇంచికి డాట్స్ వేసుకున్నాం గదా! అలాగే ఆ డాట్స్ ఎదురుతనే కింద పైన డాట్స్ వేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు జిగ్‌జాగ్ లాగా మార్కింగ్ ఏసుకోవాలి. కొత్తగా ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ చేసే బిగినర్స్‌కి అది అర్థం కాదు గదా! మనం అందాజుగా వేస్తే వాళ్ళు అందాజుగా వేయలేరు. అందుకని నేను సులభంగా ఉంటుందని కింద పైన డాట్స్ వేశాను. చూడండి ఇప్పుడు జిగ్‌జాగ్ లాగా మార్కింగ్ ఏస్తున్నాను. ఒక డాట్ వదిలి ఒక డాట్‌కు కలిపేసుకోండి లైను. ఇలా. చూడండి నేను వీడియోలో ఇప్పుడు ఎలా కలుపుతున్నానో మార్కింగు కరెక్ట్‌గా చూడండి. చూసి మీరు కూడా స్కేల్ తీసుకొని నిదానంగా అలాగే కలుపుకోండి. తొందరగా కలపొద్దు. అది ఫస్ట్ లైనే. మరి మనకు రెండో లైన్ గూడా వస్తుంది. ఈ సైడ్ గూడా అలాగే కలపండి. బిగినర్స్ మీరు ముందుకు రండి. ట్రై చేయండి. ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ జేయాలనుకున్న వాళ్ళు కూడా మీ బ్లౌజుల మీద ట్రై చేసుకోండి. నేను చూపించిన ప్రకారం ఒక హ్యాండ్ కట్ చేసి కుట్టండి. నీట్‌గా వస్తుందో లేదో తెలుస్తుంది మీకే. ట్రై చేయండి ఒక హ్యాండ్. ఇప్పుడు ఒక సైడు లైనేయడం పూర్తయింది. ఇప్పుడు రెండో సైడ్ చూడండి ఎలా వేయాలో లైను. రెండో సైడ్ గూడా జిగ్‌జాగ్ లాగే రావాలి. కానీ పైనుండి తీసుకోండి ఫస్టు. మధ్య భాగం నుండి. బాగా అర్థమవుతుంది. మరి సేమ్ అలాగే మనం వదిలేసిన డాట్ ఉంది చూసారా? ఆ డాటును కలుపుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీకు జిగ్‌జాగ్ లాగా వచ్చేస్తుంది మొత్తం. ఈ సైడు, ఆ సైడు 2 సైడ్‌లు అలాగే కలుపుకుంటూ వెళ్ళండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు రెండో వైపు గూడా సేమ్ అలాగే మార్కింగ్ ఏస్తూ రండి. మార్కింగ్ ఏసిన తర్వాత హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇటువైపు, అటువైపు మార్కింగ్ పూర్తి చేశాం గదా! చూడండి ఇలా వస్తుంది. మార్కింగ్ అంతా కలిపితే ఇలా వస్తుంది. జిగ్‌జాగ్ లాగా వస్తుంది. ఆ మధ్యలో మనం బార్డర్ గానీ, ఏదైనా నెట్ గానీ, వేరే కలర్ క్లాత్ గానీ, అపోజిట్ కలరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాన్వాస్ తీసుకున్నాను. 4 ఇంచు వెడల్పుతో హ్యాండ్ పొడవుతో క్యాన్వాస్ తీసుకోవాలి. హ్యాండ్ మనకెంత పొడవుందో చూసుకొని వెడల్పు 4 ఇంచి హ్యాండ్ పొడవు చూసుకొని కట్ చేసేసుకోండి. క్యాన్వాస్ లేకుండా అయినా కుట్టి తిప్పుకోవచ్చు. కానీ నేనైతే క్యాన్వాస్ వేస్తున్నాను. ఎందుకంటే స్టిఫ్‌గా ఉంటుంది హ్యాండ్. అందుకోసం క్యాన్వాస్ వేస్తున్నాను. చూడండి క్యాన్వాస్ ఎలా వేయాలనో. క్యాన్వాస్ నేనైతే ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత పైన చక్కగా కుట్టు వేసుకున్నా అది ఊడిపోకోకుండా.
ఈ మనము ఉతికినా కూడా పీసులు పీసులు అందుకు లేదనమాట. అందుకోసం చుట్టూ కుట్టు వేసేసుకున్నాను అనమాట. మీరు కూడా చుట్టూ కుట్టు వేసేసుకోండి, బాగుంటుంది. ఎప్పటికీ ఊడరాదు, లెయ్యదు. క్యాన్వాస్ అడుక్కుపోయేలాగా లైనింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ తిప్పుతాం కదా, అప్పుడు క్యాన్వాస్ లోపలికి వచ్చేస్తుంది. ఒరిజినల్ క్లాత్ మాత్రం పై పాటు కాకుండా లోపల పాటుకు పెట్టుకొని తిరగవేసుకొని కుట్టండి. కుట్టు వేసేటప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా జిగ్జాగ్ లాగా, మార్కింగ్ కు కింది పక్కకు కుట్టు రావాలి. కింద ఒక కుట్టు, పైన ఒక కుట్టు, 2 కుట్లు వస్తాయి. కాబట్టి చూసుకొని నీటుగా కుట్టండి. కొంచెం జూమ్ చేసుకొనైనా దగ్గరగా చూసి కుట్టండి. కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు పోకోకుండా కింద పైన గుండు పిన్నులు పెట్టండి. ఎందుకంటే నేనైతే అట్లే కుట్టున్నాను, మీకు క్లాత్ కదులుతూ ఉంటుంది కాబట్టి ఒక కుట్టు వేసేంత వరకైనా గుండు పిన్నులు పెట్టుకోండి. ఒక కుట్టు అయిపోయిన తర్వాత రెండో కుట్టు కదలదు క్లాత్, అప్పుడు తీసేసి కుట్టినా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు పైన వేయాల్సిన కుట్టు అయిపోయింది కదా, రెండవ కుట్టు కూడా స్టార్టింగ్ నుంచి వేయండి. స్టార్టింగ్ నుంచి చూడండి, ఈ కుట్టు అయిపోయింది. ఇంకా ఆ కుట్టు కింది నుంచి మనం ముందు పైన వేసుకున్నాం కదా, ఇప్పుడు కింది నుంచి వేసుకోండి. సేమ్ అలాగే 2 కుట్లు వస్తాయన్నమాట, పైన ఒకటి కింద ఒకటి. మనం మధ్యలో కట్ చేయాలి కదా, అందుకోసమని 2 కుట్లు. చూడండి, కొంచెం గమనించుకోండి. నేను రెండవ కుట్టు ఎలా వేస్తున్నాను, ఎక్కడి నుంచి ఎలా వేస్తున్నాను అనేది మీరు గమనించుకోండి. ఫస్ట్ పైన వేసిన తర్వాత మళ్ళీ కింద వేస్తున్నా చూడండి. ఇప్పుడు కుట్లు వేయడం మొత్తం అయిపోయింది. తర్వాత కటింగ్ చేద్దాం. దాని మధ్యలో 2 కుట్ల మధ్యలో కటింగ్ చేసేసుకోవాలి. కింద పైన కుట్టు ఉంది కదా, మధ్యలో కటింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా జిగ్జాగ్ షేప్లోనే కటింగ్ చేస్తూ రండి. మొత్తం చూసుకొని నిదానంగా, కుట్లు కట్టు కాకోకుండా మధ్యలో మాత్రం చూపిస్తున్నా చూడండి, నేను అలా నిదానంగా కట్ చేసుకుంటూ రండి. ఇప్పుడు మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇటు అటు 2 పీసులు వస్తాయి మనకు విడివిడిగా జిగ్జాగ్ లాగా. వాటి మధ్యలోనే మనము కలర్ క్లాత్ కానీ, బార్డర్ కానీ, నెట్ క్లాత్ కానీ ఏది మనకు కావాలంటే అది వేసుకోవచ్చు. శారీ కలర్ క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 2 విడివిడిగా వచ్చినాయి కదా, వాటిని తిరిగేసుకోవాలి. ముందుగా తిరిగేసుకునే ముందు ఆ మూలలలో ఖర్చులు పెట్టుకోండి. ఖర్చులు పెడితే బాగా తిరుగుతుంది, క్లాత్ వంగుతుంది బాగా. మనం తీసుకున్న జిగ్జాగ్ అనేది మూలలు నీట్గా కోసుగా వస్తాయి. వంపులు టెంపుల్ వంపులు లాగా వస్తాయి కోసుగా. చూడండి, స్క్రూ డ్రైవర్ కానీ, ఫోక్స్ పుల్ల కానీ ఏదైనా లోపలికి పెట్టి నీట్గా మోట్లు కూర్చునేలాగా తిప్పండి. రెండవ సైడ్ కూడా అంతే, తిరగదిప్పుకోనికి ఖర్చులు పెట్టుకోండి. ఫస్ట్ ఖర్చుల తర్వాత లోపల స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పండి. బాగా మోట్లు వచ్చేటట్లు తిప్పండి నీట్గా. చూడండి, ముందుగా నేను చేత్తో తిప్పేసి తర్వాత స్క్రూ డ్రైవర్తో ఎలా తిప్పుతున్నానో చూడండి. మోట్లు అలా కోసుగా రావాలి కాబట్టి కోసుగా వచ్చేలాగా తిప్పండి. ఇప్పుడు మనము మధ్యలో వేయాలనుకున్న బార్డర్ తీసుకొని దానికి లైనింగ్ అంటించేసుకున్నాం. లైనింగ్ అతికేసుకున్న తర్వాత మధ్యలో ఒక ఖర్చు ఇచ్చుకొని ఇటు సైడ్ అటు సైడ్లు నేనైతే ఓవర్లాక్ చేసుకున్నాను. ఇంకా మీరు ఓవర్లాక్ ఉంటే చేసుకోండి, లేదంటే లోపలికి తిరిగేసుకోండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ను ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. 2 కిందిది పైన 2 కింద వేయాల్సిన బార్డరు, పైన వేయాల్సిన 2 ఐరన్ చేసేసుకున్నా. నేనైతే బార్డర్ కూడా ముందే ఐరన్ చేసుకున్నాను. అంతా వీడియోలు ఎంత అవుతుందని నేనేం చూపించలేదు, అది కూడా ఐరన్ చేసి పెట్టుకున్నాను బార్డర్ ముందే. చూడండి, ఇప్పుడు బార్డర్ పైన జిగ్జాగ్ లాగా ఎలా పెట్టానో చూడండి. నేను 2 పీసులు మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. చూడండి, నేనైతే ఆ జిగ్జాగ్ ప్రకారం కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను. మీరైతే ముందుగా చెప్పాను కదా, పదే పదే చెప్తున్నా అనుకోకండి. గుండు పిన్నులు అయితే పెట్టుకోండి. కింద పైన 2 కలిపి గుండు పిన్నులు పెట్టుకొని చుట్టూ కుట్టు వేసుకుంటూ రండి. నా దగ్గర గుండు పిన్నులు లేవు, అందుకని నేను పెట్టలేదు. నేను అందాజుగానే వేసేసిన, అందుకోసం. మీరైతే గుండు పిన్నులు కొత్తగా గుండు పిన్నులు కంపల్సరీ యూజ్ చేయండి. ఎందుకంటే అది పక్కకు పోతూ జారిపోతూ హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కింది పార్ట్ పీస్ కూడా అలాగే జిగ్జాగ్ లాగానే కుట్టుకుంటూ అతికేసుకోవాలి. జాగ్రత్తగా చూసి పక్కకు పోకుండా గుండు పిన్నులు పెట్టుకొని చుట్టూ అతికేసేసుకోండి. నెక్స్ట్ టైం వీడియోలో గుండు పిన్నులు చూపిస్తానులేండి ఎలా పెట్టాల్సింది నేను. ఇప్పుడు కుట్టడం అయితే అయిపోయింది పూర్తిగా. హ్యాండ్ అయితే తయారైపోయింది. చూడండి,
జిగ్జాగ్ మోడల్ మధ్యలో నెట్ గాని కలర్ క్లాత్ గాని వేసుకోవచ్చు అని చెప్పాను కదా. నేనైతే బార్డర్ వేశాను. ఎప్పుడు ఒకే ట్రెండ్ లేకోకుండా ట్రెండ్ మార్చేద్దామని వేశాను. హెచ్చు తగ్గులు లేకోకుండా తీసేసుకొని కింది సైడ్ పైపింగ్ వేసుకొని 2 హ్యాండ్స్ కొలుచుకొని కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత క్రాసులు అయితే తీసేసుకోండి. ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ కంపల్సరీ క్రాస్ తీయాలి. అప్పుడే హ్యాండ్ దగ్గర కుచ్చులు కానీ ఏమి రాకోకుండా నీట్గా వస్తుంది. చూడండి, నేను 2 హ్యాండ్స్కి లోతు తీస్తున్నాను. చూడండి, ఫ్రంట్ సైడ్ లోతు అది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థం అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.